నమస్కారం అందరికీ. నా పేరు ధర్మరాజ్ మౌలే. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. జియాలజీ అంటే ఏమిటి, భూమి ఎలా ఏర్పడింది, లోపల ఏముంది, నీరెక్కడ ఉంటుంది వంటి విషయాలు ఈ జియాలజీ శాస్త్రంలో చదువుతారు. ఓకే, చాలా సింపుల్ గా చెప్పాలంటే మనకి జియాలజీ అంటే భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జియాలజీ. భూమి ఎలా ఏర్పడింది, ఎలాంటి రాళ్లు ఉన్నాయి, భూమి లోపల నీరు ఎక్కడ ఉంటుంది వంటి విషయాలను ఈ జియాలజీలో తెలుసుకుంటాము. ఓకే, లైక్ జియాలజీలో ఏమేమి నేర్చుకుంటాం మెయిన్గా చెప్పాలంటే ప్రధానంగా జియాలజీలో రాళ్ల రకాలు, అదే రాక్ టైప్స్, భూమి పొరలు, ఎర్త్ లేయర్స్, భూకంపాలు, ఎర్త్ కేక్స్, వాల్కనోస్, గ్రౌండ్ వాటర్, భూగర్భ జలం, ఇవన్నీ విషయాలు కూడా మనము జియాలజీ శాస్త్రంలో నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా చాలా అవసరం నిజ జీవితానికి. అయితే భూమిలో నీరు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ బోర్ వేస్తే నీరు వస్తుంది, ఇవన్నీ కూడా జియాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. మళ్ళీ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎలా గుర్తించవచ్చు, ఇది కూడా మనం జియాలజీలో నేర్చుకోవచ్చు. మెయిన్గా గ్రౌండ్ వాటర్ అనేది ఫ్రాక్చర్ జోన్ అండ్ వెదర్ జోన్స్ లో ఎక్కువగా వాటర్ నిల్వ ఉండే ఆస్కారం ఉంది. ఓకే, సో ఇలాంటి ప్రాంతాలని మనము సైంటిఫికల్ మిషన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి మనము బోర్ పాయింట్ వేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జియాలజీ ఉపయోగాలు: బోర్ పాయింట్ సర్వే, మైనింగ్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్. మనకు తెలియకపోయినా ప్రతిరోజు మనం జియాలజీ మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. రైతు సోదరులారా, బోర్ వేయడానికి సరైన ప్రదేశం ఎంపిక చేయడం చాలా ముఖ్యం. జియాలజీ ద్వారా భూమిలో ఉన్న ఫ్రాక్చర్స్ మరియు వాటర్ జోన్ ని గుర్తించవచ్చు. ఉదాహరణకి ఫ్రాక్చర్ ఉన్న ప్రాంతంలో బోర్ వేస్తే నీరు వచ్చే అవకాశం ఎక్కువ. జియాలజీ తెలియకుండా ర్యాండమ్ గా బోర్ వేస్తే ఖర్చు పెరుగుతుంది మరియు నీరు రాకపోవచ్చు. దీని ద్వారా రైతు నష్టపోవడానికి అవకాశం ఉంది. బోర్ పాయింట్ సర్వే, మైనింగ్, కన్స్ట్రక్షన్ మరియు అగ్రికల్చర్ ఇవన్నీ కూడా జియాలజీ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.